హైదరాబాద్ నుంచి రామశాస్త్రి గారు. రామశాస్త్రి గారు నమస్కారం అండి. నమస్తే అండి. చెప్పండి, సమస్య ఏంటండి? ఇప్పుడు మా అమ్మాయికి అల్లుడికి విడాకాయితాల కోసం అప్లై చేసి 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాలు బట్టి కోర్టులో కేసు నడుస్తుంది. కానీ చేయాలంటే మీరు కేసు వేసే టైంకి ఆల్రెడీ 2 years అయి ఉండాలి. మీకు అర్థమవుతుంది లాజిక్ ఏంటంటే, మీరు కేసు ఏ రోజైతే ఫైల్ చేస్తారో ఆ రోజుకి ఖచ్చితంగా 2 years అయిపోయి ఉండాలి. సో మీరు 3 years బ్యాక్ వేసి, మీరు కేసు అనేది 3 years బ్యాక్ వేశారు కదా, సో అప్పటికి 2 years వాళ్ళు సపరేట్ లేనట్టు. సో అది వర్తించదు. మీ కేసు వేసే టైంకి ఆల్రెడీ 2 years సపరేట్ అయ్యి ఉండాలి. సో అది ప్రాబ్లం. మీ కేసు వేసే టైంకి ఆల్రెడీ 2 years వాళ్ళు విడిపోయి ఉండాలి. కానీ మీరు కేసు వేసిన టైం నుంచి ఇప్పటివరకు విడిపోయి ఉండడం కాదు. అండ్ ఇంకోటి, ఇప్పుడు మీ కూతురు ఏ గ్రౌండ్ మీద వేసినారు డివోర్స్ అనేది? క్రుయాలిటీ అంటే కొంచెం ఎలాబరేట్ చేయండి. అంటే ఏంటి క్రుయాలిటీ అంటే ఎగ్జాక్ట్లీ ఏంటి? ఇంట్రెస్ట్ లేక అతను మనస్తత్వం నచ్చక. ఇప్పుడు అతను వద్దు అంటున్నాడు విడాకులు? అతను లేదు, అతను కలిసి ఉండాలంటున్నాడు. అందుకని ఇప్పుడు ఈమె కావాలనుకోగానే ఆయన కూడా ఈమె వద్దు అనుకుంటుంది, ఆయన కావాలనుకుంటున్నాడు. కాబట్టి కేసు ఇన్ని సంవత్సరాలు నడుస్తుంది. ఓకేనా? ఎందుకంటే మీ కూతురు ఏదైతే క్రుయాలిటీ కింద పెట్టినరో, ఇంట్రెస్ట్ లేకపోవడం క్రుయాలిటీ కాదండి. ఇంట్రెస్ట్ లేకపోవడం క్రుయాలిటీ ఎట్లా అవుతుంది? కాదు. అంటే అతను ఆమెను ఏదో విధంగా హరాస్ చేసి ఉండాలి ఖచ్చితంగా. అంటే మెంటల్లీనో ఫిజికల్నో హరాస్ చేస్తే క్రుయాలిటీ కింద వేసుకోవాలి. బట్ అక్కడ క్రుయాలిటీ లేదు కదా, ఇంట్రెస్ట్ లేదు అంటే దాన్ని కరెక్ట్ ప్రూవ్ చేయాలి కదా. 498 ఎందుకు వేశారు? కొట్టాడు ఆయన ఏమన్నా? తిట్టాడా? సో 498 బేస్ చేసుకొని క్రుయాలిటీ ఆయన నిజంగా కొట్టిండు తిట్టిండు అని కరెక్ట్గా మీరు ప్రూవ్ చేయగలిగితే, ఎవిడెన్స్ అనేది వేస్తే ఖచ్చితంగా విడాకులు అవుతుంది. బట్ యూజువల్గా మీరు ప్రాపర్ ఎవిడెన్స్ వేసినారా? పోలీసు వాళ్ళు వేసారు. ఏది కొట్టినట్టు అవన్నీ యూజువల్గా డివోర్స్ కేసు ట్రయల్ స్టేజ్లో ఉంది. అంటే మీరు ఏమైనా ఇంటరిమ్ రిలీఫ్ అడిగినారా? అయ్యే ఏమైనా వేశారా? లేదు, ఇంకేలే. ఇప్పుడు వేస్తున్నాను. మెయింటెనెన్స్ అవన్నీ వేసిండ్రా? ఓకే. సో యూజువల్గా ఏంటంటే ఇది ప్రూవ్ కావడానికి కోర్టులో టైం పడుతుంది. ఎందుకంటే చీఫ్ ఎగ్జామినేషన్ కావాలి, క్రాస్ ఎగ్జామినేషన్ కావాలి, ఆర్గ్యూ చేయాలి, మీరు అన్న ఎవిడెన్స్ ప్రాపర్గా నిజమా కాదా అని చూడాలి. సో అది క్రాస్ ఎగ్జామినేషన్ బట్టి తెలుస్తుంది. ఇదంతా ప్రూవ్ అయిన నాడే విడాకులు అనేది వస్తుంది. సో మీరు ఒకసారి మీ కూతురు వాళ్ళ హస్బెండ్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేయండి మ్యూచువల్ కన్సెంట్కి. ఎట్లాగో ఈ అమ్మాయికి ఇంట్రెస్ట్ లేదు, ఉండదలుచుకోలేదు అనేది క్లియర్గా ఆయనకు అర్థమయ్యేటట్టు చెప్తే మేబీ వింటారేమో. ఒకసారి మీ వాళ్ళ అడ్వకేట్తో మాట్లాడిపియండి ఇట్లా మ్యూచువల్ కన్సెంట్కి. ఎందుకంటే టైం వేస్ట్ కదా, ఆమెకు ఉండేదే లేదన్నప్పుడు ఇన్ని సంవత్సరాలు కోర్టు ఈమె తిరగడం ఆయన తిరగడం టైం వేస్ట్. సో మీ అడ్వకేట్ని ఒకసారి వాళ్ళ అడ్వకేట్తో మాట్లాడిపించి సెటిల్మెంట్కి రమ్మని చెప్పి అడగండి ఒకసారి. ఓకే. ఇప్పుడు విడాకుల సమయం ఉంటుంది. ఆ విడాకుల సమయంలో ఆస్తి పంపకాలు అనేవి ఉంటాయి. ఈ ఆస్తి పంపకాల కేటాయింపులు అనేవి ఎలా జరుగుతాయి? ఇప్పుడు అది డిపెండ్స్. ఎందుకంటే వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నప్పుడు ప్రాపర్టీస్ కొన్నారనుకోండి, అంటే అందులో డబ్బులు వైఫ్ ఇచ్చిందా లేదా హస్బెండ్ ఇచ్చిందో తెలియదు. సో ఇద్దరు కలిసి సంపాదించుకొని కొన్నారా ఆస్తులు, దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇద్దరు కలిసి కొన్నారంటే ఇద్దరికి ఈక్వల్ షేర్ ఉంటుంది. ఎవరు డబ్బులు పెట్టిననేది ఇంపార్టెంట్. సో ఆ షేర్స్ అనేది వాళ్ళు కొన్న దాన్ని బట్టి, వాళ్ళు డబ్బులు పెట్టిన దాన్ని బట్టి షేర్ అనేది డివైడ్ అవుతుంది. సో బట్ ఇక్కడ ఏంటంటే వైఫ్ మెయింటెనెన్స్, యాలిమోనీ, ఒకవేళ చైల్డ్ కస్టడీ కావాలంటే చైల్డ్ కస్టడీ ఇట్లాంటివన్నీ క్లెయిమ్ చేసుకోవచ్చు. బట్ వాళ్ళిద్దరు కలిసి ఉన్నప్పుడు కొన్న ఆస్తుల మీద ఏదైతే తను షేర్ కావాలనుకుంటుందో అది కోర్టే నిర్ధారిస్తుంది. ఎట్లా అంటే వీళ్ళు వేసే ఎవిడెన్స్ బట్టి దాన్ని బట్టి కోర్ట్ అనేది నిర్ధారిస్తుంది. ఖచ్చితంగా హాఫ్ షేర్ రావాలని రూల్ లేదు. ఒకవేళ ఆమె యాలిమనీ అడిగింది అనుకోండి, డబ్బులు కావాలి, నేను పెళ్ళి డివోర్స్ తీసుకుంటున్నాను కాబట్టి నాకు యాలిమనీ కావాలని కనుక అడిగితే, అతనికి ఉన్న ఆస్తి బట్టి అసెట్స్ అండ్ లయబిలిటీస్ అని ఒకటి వేస్తాము. ఆ అసెట్స్ అండ్ లయబిలిటీస్లో ఏంటంటే అతను ఎంత సంపాదిస్తున్నాడు, అతనికి ఎంత ఆస్తుంది, ఈమెకి ఎంత ఖర్చులు ఉన్నాయి, దాన్ని బట్టి మొత్తం చూసి టాలీ చేసి అకౌంట్స్ అంతా టాలీ చేసి అప్పుడు కోర్ట్ అనేది నిర్ధారిస్తుంది ఆ అమ్మాయికి ఎంత యాలిమనీ ఇవ్వాలి, ప్రాపర్టీలు ఎంత షేర్ ఇవ్వాలని చెప్పేసి. సో అలా ఉంటుంది, దానికి ఒక క్యాల్కులేషన్ ఉంటుంది కోర్టుకి. మీరు యాలిమనీ అన్నారు కాబట్టి భరణం అంటే భరణం ఎలాంటి పరిస్థితుల్లో ఇవ్వాల్సి వస్తుంది? అంటే ప్రతి ఒక్కరు భరణం అడిగేసి ప్రతి ఒక్కరు ఇచ్చే సందర్భాలు ఉంటాయా, లేకపోతే పర్టికులర్ పర్సన్స్కి భరణం అనేది ఇవ్వాల్సిన పరిస్థితులు ఉంటాయా?
భరణం అంటే ఏంటంటే యాలిమనీ ఇప్పుడు వైఫ్ యూజువల్గా ఏంటంటే ఒక 10 years బ్యాక్ అట్లా చూసుకుంటే ఏంటంటే ఖచ్చితంగా చాలామంది మోస్ట్ ఆఫ్ ద ఉమెన్ అంటే చాలామంది మహిళలు ఏమంటారు హౌస్ వైఫ్స్ అని ఉండేవాళ్ళు. అంటే వాళ్ళు జాబ్ చేసేవాళ్ళు కాదు, వాళ్ళు పిల్లలను చూసుకోవడం ఇల్లుని చూసుకోవడం ఇది అయ్యేది. సో హస్బెండ్ సంపాదించే వాళ్ళు, వైఫ్ ఇల్లుని చూసుకునే వాళ్ళు. అలాంటి వాళ్ళు కనుక విడాకులు తీసుకున్న టైంలో ఏమయ్యేదంటే ఆమె మొత్తం ఇల్లు పిల్లల్ని చూసుకున్న తర్వాత బయటికి వెళ్ళి ఎట్లా బతుకుతుంది. ఒకసారి డివోర్స్ తీసుకున్న తర్వాత ఆమె లైఫ్ టైం అంతా ఇట్టే పెట్టేసింది. ఆ తర్వాత ఎట్లా వెళ్ళి బతుకుతుంది అనేది క్వశ్చన్. సో ఆ టైంలో ఏమంటే ఈ యాలిమనీ అనేది యూజ్ అవుతుంది. అప్పుడు వైఫ్ హస్బెండ్ మీద యాలిమనీ కేసు వేస్తే ఏంటంటే చెప్పా కదా, అసెట్స్ అండ్ లయబిలిటీస్ వేస్తే ఆ లెక్కలు ఆ క్యాల్కులేషన్ ప్రకారం కోర్ట్ అనేది ఇస్తుంది ఆర్డర్స్, దాన్ని బట్టి యాలిమనీ తీసుకోవచ్చు. బట్ ఇప్పుడు చాలా మార్పులు చేర్పులు అవుతున్నాయి, మోడర్న్ లైఫ్ అయిపోయింది, విమెన్ బయటకు వస్తున్నారు, మహిళలు బయటకు వచ్చి చదువుకుంటున్నారు, జాబులు చేస్తున్నారు. ఈక్వల్ కాదు, అప్పుడప్పుడు ఎక్కువ హస్బెండ్ కంటే ఎక్కువ సంపాదించే లేడీస్ ఉన్నారు. అంటే ఇప్పుడు ఐటీ డిపార్ట్మెంట్ ఎగ్జాంపుల్ తీసుకుంది ఏంటంటే వైఫ్ అప్పుడప్పుడు హస్బెండ్ కంటే ఎక్కువ సంపాదిస్తారు, 1 లక్ష సంపాదిస్తారు, 2 లక్షలు సంపాదించే పరిస్థితులు ఉన్నాయి. సో సెక్షన్ 125 ఆఫ్ సిఆర్పిసి ఏం చెప్తుంది అంటే ఒకవేళ కనుక వైఫ్ తనను పోషించుకున్న పరిస్థితులు లేకపోతే వైఫ్ వెళ్ళి హస్బెండ్ మీద కేసు పెట్టచ్చు. ఆర్ యూనో ఎట్లా అంటే ఒకవేళ అన్మ్యారీడ్ ఉమెన్ ఉన్న అన్మ్యారీడ్ డాటర్ ఉంటే డాటర్ ఫాదర్ మీద వేయచ్చు. ఒకవేళ పిల్లలు అంటే అన్మ్యారీడ్ ఉంటే తండ్రి మీద వేయచ్చు. ఈవెన్ ఏజ్డ్ పేరెంట్స్ కూడా పిల్లల మీద వేయచ్చు. సో ఇదంతా మెయింటెనెన్స్ కేసెస్. సో ఇది కాకుండా యాలిమనీ ఉంటుంది ఏంటంటే హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం యాలిమనీ అని డిసైడ్ చేస్తారు. సో యాలిమనీ కనుక ఇంత నిర్ధారిస్తే వాళ్ళు వేయాల్సి అమౌంట్ ఎంతో చెప్తారో అంత ఇవ్వాలి. బట్ ఇప్పుడు కొన్ని చేంజెస్ నేను చెప్తున్నాను కదా, చాలా చేంజెస్ వచ్చాయి కాబట్టి మెయింటెనెన్స్ అనేది హస్బెండ్ కూడా వైఫ్ నుంచి తీసుకోవచ్చు. ఇది కొత్తగా వచ్చింది ఏంటంటే ఆల్రెడీ ఉండింది, బట్ ఇప్పుడు చేంజెస్ చేశారు, కొన్ని అమెండ్మెంట్స్ చేసి ఏమంటున్నారు అంటే ఒకవేళ హస్బెండ్ కనుక తను పోషించుకునే పరిస్థితులు లేరు అండ్ వైఫ్ హస్బెండ్ కంటే ఎక్కువ సంపాదిస్తుంది అంటే అర్థమవుతుంది కదా, హస్బెండ్కి సంపాదన లేదు, తను పోషించుకునే పరిస్థితి లేడు, మేబీ హ్యాండిక్యాప్డే కావచ్చు, మెంటలీ హ్యాండిక్యాప్డే కావచ్చు, ఆర్ డిజేబుల్డ్ అంటే జాబ్ లేకపోవడం, అసలు తను పోషించుకునే పరిస్థితులు ఉన్నప్పుడు వైఫ్ కనుక సంపాదిస్తుంది, వైఫ్ ఇవ్వగలుగుతుంది అనే పరిస్థితులు ఉన్నప్పుడు హస్బెండ్ వైఫ్ మీద మెయింటెనెన్స్ కేసు వేయొచ్చు. అండ్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి, చాలా సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి రీసెంట్గా. ఏం చెప్తుంది సుప్రీంకోర్టు అంటే ఒకవేళ హస్బెండ్ కనుక పోషించుకోలేడు అన్నప్పుడు, వైఫ్ ఎక్కువ సంపాదిస్తుంది అన్నప్పుడు వైఫ్ హస్బెండ్కి కూడా అంటే ఓన్లీ ఉమెన్కే కాదు మెన్కి కూడా రైట్స్ ఉన్నాయి. సో మెన్ కూడా క్లెయిమ్ అనేది చేసుకోవచ్చు మెయింటెనెన్స్. సో వైఫ్ ఇవ్వాల్సిందే హస్బెండ్. ఒకవేళ కోర్టు నిర్ధారిస్తే ప్రాపర్గా ఎవిడెన్స్ చూపించి కరెక్ట్ అని అర్థమైనప్పుడు కోర్టు ఇట్లాంటి వర్డిక్స్ ఇస్తుంది. అంటే ఇప్పుడు విడాకుల సమయంలో పిల్లలు ఉంటారు చాలామంది భార్యాభర్తలకి, ఈ పిల్లల కస్టడీ అనేది ఎలా నిర్ణయించబడుతుంది? కస్టడీ చాలా గ్రౌండ్స్ మీద డిసైడ్ అవుతుంది. ఎట్లా అంటే ఒకవేళ అమ్మాయితో ఒకలాగా అబ్బాయితో ఒకలాగా, ఎందుకంటే న్యాచురల్ గార్డియన్ మాత్రం మదర్ అవుతుంది, న్యాచురల్లీ గార్డియన్ అయితే ఖచ్చితంగా మదర్ అవుతుంది అంటిల్ 7 years. సో 7 years దాటితే ఏంటంటే కొన్ని సందర్భాల్లో కోర్టులో పిల్లల్ని పిలిపించి అడుగుతారు, ఎందుకంటే 7 years తర్వాత పిల్లలకు మెచ్యూరిటీ వస్తుంది, ఆలోచించే శక్తి, నిర్ణయించుకునే శక్తి అంతో ఇంత వస్తుంది కాబట్టి 7 years తర్వాత కన్సిడర్ చేస్తారు. సో ఈ మధ్యలో ఏంటంటే 7 years తర్వాత పిల్లల్ని పిలిపించి కోర్టులు అడుగుతారు. అడిగి అమ్మ దగ్గర ఉంటావా నాన్న దగ్గర ఉంటావా అని అడిగితే ఆ పిల్లలు ఎవరిని చూస్ చేసుకుంటారో వాళ్ళకి కస్టడీ ఇవ్వడం జరుగుతుంది. ఆర్ ఎల్స్ ఇప్పుడు ఒకవేళ వైఫ్ హస్బెండ్ మీద 498 కేసు వేస్తుంది, ఆల్రెడీ క్రుయాలిటీ గ్రౌండ్ మీద ఉంది, అలాంటప్పుడు ఏంటంటే హస్బెండ్కి నెగిటివ్ క్యారెక్టర్ అనేది ఒకటి ఉందని అర్థమవుతుంది. అంటే క్రుయాలిటీ చేస్తుందంటే నెగిటివ్ క్యారెక్టర్, 498 నడుస్తుందంటే నెగిటివ్ క్యారెక్టర్. సో అలాంటి నెగిటివ్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి అంటే హస్బెండ్ మంచోడు కాదు, బేసికలీ హస్బెండ్ మంచోడు కాదు అని ఆల్రెడీ కేసెస్ నడుస్తున్నప్పుడు కస్టడీ తండ్రికి ఇవ్వరు, తల్లికే ఇస్తారు, ఎందుకంటే ఆయన ఇంకా ప్రూవ్ కూడా కాలేదు. సో ఇట్లాంటి చాలా చాలా ఫ్యాక్టర్స్ అనేది ఎఫెక్ట్ చేస్తాయి. బట్ ఇంకోటి ఒకవేళ డబ్బులు పెట్టే పరిస్థితులు వైఫ్ ఉందా హస్బెండ్ ఉందా అనేది కూడా ఒకటి కన్సిడర్ చేస్తారు. ఆస్తులు, మళ్ళీ తర్వాత పిల్లలు రేపు వెళ్ళిన తర్వాత ఎవరు చూసుకోగలుగుతారు అంటే ఆలన పాలన చూడాలి, నాట్ జస్ట్ మనీ, ఆలన పాలన కరెక్ట్గా చూడగలుగుతారా, మదర్ చూడగలుగుతుందా, హస్బెండ్ చూడగలుగుతారా అని చూస్తారు. బట్ ఏ కస్టడీ కేసులో కూడా వాళ్ళు ఇచ్చే ప్రయారిటీ చైల్డ్ వెల్ఫేర్, అంటే ఆ పిల్లల వెల్ఫేర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కోర్టుకి. సో ఎక్కడ వాళ్ళు సురక్షితంగా ఉంటారు అంటే మంచిగా ఉండగలుగుతారు అని కోర్టు నిర్ధారించి అప్పుడు వైఫ్కి ఫాదర్కి ఇవ్వాలా లేకపోతే మదర్కి ఇవ్వాలా అనేది కోర్టు డిసైడ్ చేస్తుంది. సో ఇన్ని ఫ్యాక్టర్స్ కూడా చూసుకుంటారు.